ఈ వడ్డాణం తనకి ఎలా సెట్ అయింది మీద అది అది నా మెజర్మెంట్ తోనే, కానీ తనకి మీదే కూడా fit అయింది. అనిపించింది. అది నాదే. ఇట్ ఇస్ టూ ఫనీ. అంటే ఆ స్కిట్ వెనక ఒక స్టోరీ ఏంటంటే, నేను ప్రతి 2-3 డేస్ తర్వాత ఒక ఈవెంట్ అయితే నేను డైరెక్టర్తో అడుగుతా, అది సార్ ఒక 1 day లీవ్ ప్లీజ్, అది ఉంది. అలాగే అది ప్రతిసారి మీరు ఒక ఈవెంట్స్కి వెళ్తారు, అది ఇక్కడ అది అంటే మీదే ఉంటే అలా. సో నిజంగా బంగారం షాప్ ఉన్నాడు కూడా అంత బంగారం పెట్టుకోడు. అవును, అది ఈ సినిమాలో ఇక్కడ డెఫినెట్గా నేను పెట్టాను, కానీ ఈ సినిమాలో డెఫినెట్గా అది ఇప్పుడు నేను ఈ ఈ ఈ ఫామ్లో ఈ అవుట్ఫిట్లో ఎందుకు అంటే, చాలా 1 year నుంచి నేను ట్రావెల్ చేసి ఈ సినిమాలో అదే నేను వేసుకొని నేను టైర్డ్ అయిపోయారు ఇప్పుడు. సో ఇప్పుడు నాకు కొంచెం రిలాక్సేషన్ కావాలంటే నేను సింపుల్గా అయ్యాను ఇక్కడ. సో నవీన్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత, సో మీకు హీరోయిన్గా చేస్తున్నారు కానీ సోలో హీరోయిన్స్ తక్కువ దొరుకుతున్నాయి. సో లక్కీ భాస్కర్ కానీ, ఇప్పుడు అనగానే ఒక రోజు కానీ, ఇవన్నీ కూడా ఒక మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక ఎక్కువగా మీ షోల్డర్స్ మీద ఉంటుంది క్యారెక్టర్ కదా. మీకు ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది ఒక ఇద్దరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సోలో హీరోయిన్కి? యూ ఫీల్ ఎనీ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ? లేదండి, అలా కాదు. యాక్చువల్లీ ఫర్ మీ మెయిన్ పాయింట్ ఏంటంటే, స్టోరీ ఒక మంచి స్టోరీ అయితే ద స్టోరీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే యూ జస్ట్ హ్యావ్ టు ప్లే యువర్ క్యారెక్టర్, అంతే. దిస్ నథింగ్. మీకు మీరు పర్సనల్గా ఏం డిఫరెన్స్ చూడరా? సోలో హీరోయిన్ అయినా సోలో, మల్టిపుల్, ట్రిపుల్, హౌ మెనీ ఎవర్ డజంట్ మ్యాటర్, as long as I play my character properly. అండ్ మీరు సినిమా చూసిన తర్వాత మీకు నా క్యారెక్టర్ గుర్తుంటే నా పని అయిపోయింది, అంటే దట్ ఈస్ మై జాబ్. సో నైస్. Even if it is 5-10 people does not matter, but you remember my character, అది నాకు ఇంపార్టెంట్. జనరల్గా హీరోయిన్స్ మధ్య ఈ రేస్ ఉంటుంది అంటారు, థ్యాంక్ గాడ్ మీకు అసలు మైండ్లో కూడా లేదు. లేదండి, నా పాయింట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ స్టోరీ అండ్ నా క్యారెక్టర్, అంతే. హౌ కెన్ ఐ మేక్ దట్ ఇంపాక్ట్ అని నాకు చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఆర్ దేర్, అది ఇట్స్ నాట్ మై జాబ్. మై జాబ్ ఇస్ టు డూ జస్టిస్ టు ద క్యారెక్టర్. స్టోరీకి కావాలంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అది ఉండాలి కదా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద స్టోరీ షుడ్ వర్క్. Now if it requires 1 person, it requires 2 people. అదే అంటే నాకు నా క్యారెక్టర్ అండ్ స్టోరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ. Definitely story is the hero. It is, we are all secondary. First is the hero and that is the story. So that is the main part.